మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేస్తే వీడియోస్ త్వరగా అప్లోడ్ చేస్తా. ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాక్స్ లైఫ్ ఐష్. బేసిక్గా నాకు విండో సీట్ వచ్చింది. అంటే నాకు మా ఫ్రెండ్కి విండో సీట్ వచ్చింది. సో నేను తన పక్క సీటే నాది. సో మేము ఏంటంటే ఒక డీల్కి వచ్చాము. కాసేపు విండో సీట్ నేను కూర్చుంటా, కాసేపు నువ్వు కూర్చొని మేము ఇద్దరం ఒక డీల్కి వచ్చాం. సో స్టార్టింగ్ నేను కూర్చున్నా, మేబీ సరే దొబ్బేసా ఫ్రెండ్స్, వాళ్ళు దొబ్బేసా అని చెప్పమంటున్నారు. నేను విండో సీట్ దొబ్బేసా. మా ఫ్రెండ్ సీట్ ఇది ఏమైంది, మా ఫ్రెండ్ సీట్ దొబ్బేసా. నేను హైదరాబాద్ దాకా విండో సీటే వాడిది, ఢిల్లీ టు హైదరాబాద్ కూడా విండో సీటే. ఓకేనే, నేను మళ్ళీ చూపిస్తాను. స్టార్ట్ అయినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అంత నీట్గా ఉండదు, అంటే స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత ఎగ్జైట్మెంట్ ఇప్పుడు చూపిస్తే ఉండదు, బట్ కాస్త తీస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా స్టార్ట్ అయినప్పుడు ఉన్నంత ఇది ఇక్కడ పక్కన స్టార్టింగ్ ఏమి ఉండదు. ప్లేన్ స్టార్ట్ అయినప్పుడే బాగుంటుంది కొంచెం, ఎందుకంటే అప్పుడే కదా మొత్తం అంతా కనపడేది. సో పక్కన ఇంకో ఫ్లైట్ ఉంది, ఎజూర్ ఎయిర్ అని చెప్పేసి. సో ఇంకా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి దారిలో, చాలా చూసాం. ప్రైవేట్ జెట్ కూడా ఉంది, ప్రైవేట్ జెట్ కూడా కనపడింది దారిలో. బట్ అవన్నీ ఫోటోలు దిగలేముగా, మమ్మల్ని డైరెక్ట్ బస్ ఇండిగో దగ్గర తీసుకొచ్చేసాడు. సో ఇక్కడ మీకు కనపడుతుందిగా. సో చూడండి, అందరూ వస్తున్నారు. ఇదిగోండి మా సార్ పాపం, ఆయనకి రాలేదు. పాప ఎట్లా అడుకుంటున్నారో చూసారా, ఆయనకి విండో సీట్ రాలేదు. సో ముందర కూడా మా ఫ్రెండే ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ ఒక డీల్కి వచ్చారు. సో హ్యాండ్ బ్యాగ్ కూడా పైన పెట్టేసాం మేము, ప్రాబ్లం లేకుండా. మా టీం వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. చెప్పాలంటే వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఎవరికి రాలేదు, కానీ విండో సీటు రిటర్న్లో మాత్రం బాగానే వచ్చింది. ఆల్మోస్ట్ ఒకవేళ అందరికీ రాకపోయినా ఓ డీల్తో ఉన్నాం. మిగిలిన వాళ్ళు ఎవరికైతే విండో సీట్లు వచ్చినాయో వాళ్ళతో డీల్లో ఉన్నాము. ఇప్పుడు నేను ఎట్టయితే డీల్లో ఉన్నానో మిగతా వాళ్ళు కూడా. మా సార్ కూడా ఆల్రెడీ చూపించాక వీడియో, మా సార్ మా ఫ్రెండ్ని అడిగారు. ముందులే ఉన్నాడు, ఇటు ఏడుస్తా అన్నాడు. వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ అవుతారు. ఫ్రెండ్స్, మీరు బేసిక్గా అనుకోవచ్చు విండో సీట్ కోసం డీల్ ఏంటి, అంత పిచ్చి ఏంటి అని. పిచ్చి కాదు, బేసిక్గా మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాం అనమాట ఫ్లైట్. అప్పుడు మాకు విండో సీట్ రాలేదు, ఎందుకంటే మాకు కనపట్లేదు కదా బయట ఎలా ఉంటుందో మేము చూడలేదు కదా. చివరి సీట్లు వచ్చినాయి మాకు. ఇప్పుడైతే దగ్గర నుంచి విండో సీట్ నుంచి మొత్తం కిందకు కూడా చూడొచ్చు, అంటే సిటీ ఎలా ఉంది అనే ఒక ఇది కనపడుతుంది కాబట్టి. సో దానికోసం బేసిక్గా విండో సీట్ అంత ఎగ్జైట్మెంట్. ఫస్ట్లో ఉన్నంత ఎగ్జైట్మెంట్ తర్వాత ఉండదు, అది తెలిసిందేక. ఫస్ట్ టైం ఎక్కినప్పుడే ఆ ఎగ్జైట్మెంట్స్ అన్నీ. తర్వాత థర్డ్ టైం ఫోర్త్ టైం అన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు. అప్పుడు విండో సీట్ వచ్చినా మూడు ఉండదు అంత ఎగ్జైట్మెంట్గా. ఇప్పుడే ఉంది ఆ ఎగ్జైట్మెంట్. సో వెనకాల ఫ్లైట్స్ కూడా మీరు చూడొచ్చు, కొన్నే కనపడతాయి, అన్నీ కనపడవు. ఇదేమో ఎజూర్ ఎయిర్ అని చెప్పి కొత్త ఫ్లైట్ అంటే ఇప్పుడు వచ్చిందని కాదు, జస్ట్ ఇప్పుడే అరైవ్ అయింది. అది పాత ఫ్లైట్ ఇప్పుడు వచ్చి అరైవ్ అయింది, ఇప్పుడు అరైవ్ అయింది అది. యాక్చువల్లీ అది వచ్చేటప్పుడు వీడియో తీసుంటే బాగుండేది మేబీ. వెనకాల ఉన్నారు మా సార్లు. అసలు విండో సీట్ ఏమో అయింది, ఈయన కూర్చున్నాడు. ఇదిగోండి డీల్స్ మాట్లాడుతున్నారు ఆయనతో. విండో సీట్ కోసం ఇద్దరు మాట్లాడుతున్నారు డీల్స్. ఆల్రెడీ ఇదిగో ఈయన మా ఫ్రెండ్తో ఆల్రెడీ ఒక డీల్ చేసుకున్నాడు. మళ్ళీ సాయి సార్తో కూడా డీల్ చేసుకుంటున్నారు. 2 విండో సీట్లు మొత్తం ఆయన తీసుకునేది. ఒకటి ఇంటి దగ్గర మా ఫ్రెండ్ దగ్గర ఎదురుకుండా ఉన్నాడు. ఇదిగోండి వీటితో డీల్ చేసుకున్నాడు ఆల్రెడీ విండో సీట్ కోసం. మళ్ళీ ఈసారితో ఇంకో డీల్ చేసుకున్నారు ఆయన, మా సార్ సురేష్ సారు. మొత్తానికి 2 సార్లు విండో సీట్కు తీసుకుంటారు ఆయన. అది అండ్ అదిగోండి ప్రైవేట్ జెట్ అన్నా కదా ఇందాక నేను చూసానని. అదిగోండి అది ప్రైవేట్ జెట్, దాని తర్వాత ఎమిరేట్స్. అండ్ ఇది చూసారు ఎజూర్ ఆల్రెడీ. ఇది ఎజూరు, అది స్కాట్, దాని వెనకాలది స్కాటే. ఎమిరేట్స్ ఫ్లైట్, దాని పక్కన ప్రైవేట్ జెట్. ఎవరిదో తెలియదు కానీ ప్రైవేట్ జెట్ మాత్రం చాలా బాగుంది చూడటానికి. జూమ్ చేస్తున్నాను చూడండి, ప్రైవేట్ జెట్ చాలా బాగుంది అసలు. అఫ్ కోర్స్ ఎమిరేట్స్ కూడా బాగుంది అనుకోండి, కానీ ప్రైవేట్ జెట్ ఎందుకో సెక్సీగా ఉంటుంది ఇప్పుడు. ఇది ఇందాక చూసారు ఎజూర్ ఫ్లైట్, వెనకాలది స్కాట్. సో ఇది రన్వే మీదకి వచ్చింది. ప్రికాషన్స్ చెప్తున్నారు కదా, దాని తర్వాత ఫ్లైట్ ముందుకు స్టార్ట్ అయింది. బేసిక్గా మా ఫ్లైట్లో పిల్లలు ఉన్నారు, పాపం ఆవిడ చెప్తుంది, వీళ్ళంటే సాదాగా ఆడుకుంటున్నారు అర్థం కాక. ఫ్రంట్కి ఇందాక బ్యాక్ స్టార్ట్ అయింది అన్నా కదా, ఫ్రంట్కి స్టార్ట్ అయింది.
కొంచెం స్పీడ్ సో ఎమిరేట్స్ ఫ్లైట్ దాటేస్తున్నాము. చూడండి వరుసగా ఉన్నాయి, వరుసగా అన్ని ఫ్లైట్లే. అంటే బేసిక్గా ఇప్పుడు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ కదా, సో అన్ని ఫ్లైట్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. నేను నైట్ మేము వచ్చినప్పుడు హైదరాబాద్ టు ముంబై స్టార్ట్ అయినప్పుడు ఒక్క ఫ్లైట్ లేదు. ముంబై నుంచి పుకెట్కి అయితే అసలు ఒక్క ఫ్లైట్ కూడా లేదు, మా ఫ్లైట్ తప్ప. ఇప్పుడు పర్లా, ఇక్కడ దాకా ఫ్లైట్స్ ఉన్నాయి, ఈ రన్వే దాకా. సో తిప్పుతున్నాడు ఫ్లైట్ని, తిప్పాడు అసలు. ఒక ఎఫ్జెడ్ బైక్ని స్లైడ్ తిప్పితే ఎట్లా ఉంటుంది ఆ రేంజ్లో తిప్పాడు దీన్ని మొత్తం కిందకు వచ్చేసి. ఇప్పుడు లేపుతాడు చూడండి, అంటే బైక్ కాదు స్పీడ్ లేపుతాడు అంటున్నా, అప్పుడే కాదు పైకి ఫ్రంట్కి వెళ్తాం. ఇప్పుడు ఒక రేంజ్ స్పీడ్లో బాగునిస్తాడు, ఆ తర్వాత పైకి లేపుతాడు. ఏంటి ఏదో కాదు ఫ్లైట్ అది కూడా. అక్కడ ఇంకో ప్రైవేట్ జెట్ కనపడుతుంది మీకు క్లియర్గా, అది కొంచెం దూరంలో ఉంది, క్లియర్గా అయితే కనపట్లా. సో ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటా చిన్నగా, అక్కడ అంత క్లారిటీ ఉండదు అక్కడ. అదో ప్రైవేట్ ఫ్లైట్. దేవుడా గుద్దుతున్నాడు, అయ్యో ఇడు ఫ్రెండ్స్, ఇటు గుద్దుతున్నాడు స్పీడు. ఓఆర్ఆర్లో తిప్పుతున్నాడు చుట్టూతా. ఒక ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది, మీకు కనపడుతుంది చూడండి, అదిగోండి airasian.com. ఎయిర్ ఏషియా ఇప్పుడే ల్యాండ్ అయింది, జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయింది అది. అది చూడండి రుషికొండ కూడా, అది కూడా ఏంటో పగలగొట్టేశారు, అక్కడ కూడా ఏమైనా కడతారన్నారేమో. ఎట్లయితేనే కనపడుతుంది. సెల్ఫీ మోడ్ ఆన్ చేస్తే మళ్ళీ వెనకాల ఏం కనపడట్లేదు. ఆల్రెడీ చూపించా కిందాక, ఇదిగోండి ఈ ఫ్లైట్ యొక్క రెక్క, దాని ఫ్యాను, అటుపక్క కూడా సేమ్ ఎట్లాగే. సో కరెక్ట్గా మిడిల్. ఇదిగోండి ఇందాక సాయి అని చెప్పాడుగా బెంచ్ సర్కిల్ దగ్గర యూటర్న్ అని, యూటర్న్ చేస్తున్నాడు వీడు. ఇంకో ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ అయింది, అది మీకు కనపట్లేదు బేసికల్గా. అది ఇది యూటర్న్ కాదు, రివర్స్ యూటర్న్. మోసం చేశాడు, యూటర్న్ అని చెప్పి ఇటు తిప్పాడు. సారీ, అటు నుంచి ల్యాండింగ్ అంట, సో ఇటు నుంచి టేక్ ఆఫ్. ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, రెడీ ఫర్ టేక్ ఆఫ్ అని. మూడు రోజుల నుంచి ఫుల్ ఎండగానే ఉంది, బట్ అయినా సరే మాకు చల్లగానే ఉంది, ఎందుకంటే ఏసీ ఉంటుంది కాబట్టి మాకు చల్లగా ఉంది. ఎండాకాలంలోనే వస్తే ఇంత చల్లగా ఉంటే, చలికాలంలో వస్తే గట్టుకుంటాం. ఫ్రెండ్స్ మళ్ళీ యూటర్న్ చేస్తున్నాడు. ఇక్కడ నుండి స్టార్టింగ్ అనమాట. సో ఆల్రెడీ మీకు కనపడి ఉంటుంది ఎగ్జిట్ పాయింట్, ఇక్కడ నుండి స్టార్ట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నుంచి కొడతాడు ఆ పార్ట్ని. స్టార్ట్ చేశాడండో, వెళ్ళొద్దండి. రోలర్ కోస్టర్ లాగా వెళ్తుంది, రోలర్ కోస్టర్ లాగా వెళ్తుంది. రోలర్ కోస్టర్ అసలు. కొట్టు టికెట్ అంతా కనపడుతుంది, అంటే అంతా కాదు, ఎయిర్పోర్ట్ అంతా కనపడుతుంది బేసిక్గా. ఫ్లైట్లు చూసారు ఎన్ని ఉన్నాయో. గాల్లో పేరునట్టుంది, గుండె పేరునట్టుంది. బేసిక్గా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అదే, గాల్లో తేరినట్టుంది, గుండె పేరినట్టుంది. వీడు ఎఫ్జెడ్ బైక్ తిప్పుతున్నాడు వీడు. ఏముంది సముద్రం, ఇంకా అయిపోయింది దాని. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా మబ్బుల మీదకి వచ్చామని, అదిగోండి మీకు అక్కడ చిన్న కూడా కనపడుతుందా, అది ఒక ఐలాండ్ బేసిక్గా. ఆగండి జూమ్ చేశాను, అదిగోండి అదొక్క ఐలాండ్ చిన్నది, దాని పక్కనే ఇంకోటి ఉంది కానీ అవన్నీ అక్కడ నడిచే ఆప్షన్ లేదు. అమ్మో వీళ్ళు ఇంకా పైకి లేపుతున్నాడు. ఇది మబ్బులు చూడండి అసలు, మంచు గడ్డల్లాగా మంచులాగా కనిపిస్తుంది. ఆ
కోర్స్ పైకి వస్తే అలాగే ఉంటుంది అనుకోండి. అంతే అంటావా? ఫోన్ ఇక్కడ గ్లాస్ ఉంది అది ఇంకా మంచులాగా ఉంది ఏంటో. ఫోకస్ అవ్వవే ఫోకస్. ఇదిగోండి మబ్బులు వచ్చేసి అంటే ఇలాగే వచ్చినాయి. ఇప్పుడు దాని మీదకి మేము వచ్చాం. ఇందాక దూరంగా ఉన్న మబ్బులు ఇప్పుడు దగ్గరికి వచ్చిన మబ్బులు పైకి వచ్చేసాము. అంటే ఆల్మోస్ట్ ఏంటిది ట్రోపోస్ఫియర్ దాటాం అంతేగా ఫస్ట్. ఎందుకులే వాళ్ళ పర్మిషన్ లేకుండా దిగొస్తారు మళ్ళీ ప్రాబ్లం వాళ్ళని. ట్రోపోస్ఫియర్ దాటేసాం పైకి వచ్చాం. ప్రస్తుతానికి స్ట్రేటోస్ఫియర్కి ట్రోపోస్ఫియర్కి మధ్యలో ఉన్నాం అనమాట. ఎప్పుడో చిన్నప్పుడు చదివా ట్రోపోస్ఫియర్, దాని తర్వాత స్ట్రేటోస్ఫియర్, ఆ రెండే వచ్చినాయి. యాక్చువల్లీ గ్లాస్ క్లియర్ కనపడుతుంది మొత్తం మట్టి ఉండటం వల్ల. అదిగోండి చూడండి మబ్బులు ఎంత బాగున్నాయో, ఐస్ కట్టలా కనిపిస్తున్నాయి పైనుండి చూస్తుంటే. చాలా బాగుంది ఫీల్ కానివ్వండి. ఈ ఏమంటారు ఈ ఇమేజ్ ఏమంటారు సీనరీ చాలా బాగుంది. వ్యూ పాయింట్ కానీ కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది, వీడియోలో కాదు. సో మీరు కూడా పుకెట్ వచ్చేయండి బేసిక్గా, అంటే ఫ్రెండ్స్తో అంటే కపుల్స్ అయితే రండి. చాలా బాగుంటుంది ప్లేస్ కూడా, చాలా బాగుంది మబ్బులు. మా ఫ్లైట్లో ఇచ్చిన ఫుడ్ ఇది, ఆకులు, డ్రై ఫ్రూట్స్, శాండ్విచ్ అలాంటివి ఒక 2 వచ్చినాయి, మొత్తం 3 వచ్చినాయి. పర్లేదు, ఒక మాదిరిగా బాగానే తినచ్చు. అదేనో కోకో ఇచ్చారు. అసలు చూడండి ఫ్రెండ్స్, మబ్బులు అయితే అసలు ఎంత బాగుందంటే వ్యూ చూడటానికి ఎంత బాగుందంటే చూడటానికి. కానీ వీడియో కన్నా డైరెక్ట్గా చూస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఆల్రెడీ కనుక వ్యూని చూస్తుంటే కింద కామెంట్ చేయండి ఎవరెవరు చూసారో. ఆ ఫీలింగ్ అనేది మన మాటల్లో చెప్పలేమని చూస్తే కానీ. అండ్ నేను ఇక్కడ డిఫరెంట్గా ట్రై చేసా వీడియోని, బట్ కానీ ఫేస్ మీద మాత్రం ఎండ బాగా పడింది. ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి ఫేస్ మీద ఎండ బాగా పడింది వీడియో తీసేటప్పుడు. అండ్ అందరూ అయితే విండోస్ అందరూ క్లోజ్ చేశారు, నేను కూడా క్లోజ్ చేసా. అప్పుడప్పుడు మాత్రం వీడియో తీయడానికి, వ్యూ పాయింట్స్ అన్ని చూడటానికి నేను మాత్రం అప్పుడప్పుడు తీసి మధ్యలో కాస్త ఎంజాయ్ చేస్తూ ఉన్నాను వ్యూని. కానీ మబ్బులది మాత్రం చాలా బాగుంది. మామూలుగా మనం కింద నుంచి చూసినప్పుడు ఆకాశం చూసేటప్పుడు మనకు ఒక్కొక్క బొమ్మలాగా కనిపించేది కదా. సో పైనుండి మేము చూసినప్పుడు కూడా మబ్బులు ఒక్కొక్క లాగా, అంటే ఒక యానిమల్ లాగా, ఒక బొమ్మలాగా కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది అది అయితే చూసేటప్పుడు, చిన్నతనం గుర్తొచ్చినట్టు. కానీ ఎండ మాత్రం మీరు చూడొచ్చు ఫేస్ మీద ఎలా పడుతుంది, అసలు బాగా ఎండ ఉంది అసలు. చూశారు కదా ఎట్లా పడుతుందో ఫేస్ మీద. అసలు విండో ఓపెన్ చేస్తే కనుక ఫుల్ ఎండ పడుతుంది. ఇప్పుడు చేయండి సార్, అది మన ధ్యానం ఇప్పుడు చేయాలి. అదో రకమైన ధ్యానం అంట, అదేంటో ఆయనకే తెలియాలి ఆ ధ్యానం ఏంటో. ఢిల్లీ ఏంటిది, ఇల్లులేనా అన్నయ్యే? ఓరి అమ్మ పడవ, ఇదేందయ్యా ఇది? అస్సలు ఖాళీ లేకుండా కట్టాడు. వామ్మో, ఇక్కడ మన ఇల్లు ఒకటి ఉంటే ఆ ఇంటికి వెళ్ళటానికి 4-5 రోజులు కూడా అర్థం కాదు. దారి 4 రోజులు దిగిన. మరి ఎంత ఇల్లా ఇగులు లేకుండా పైనుంచి అలా కనపడుతుంది. ఒక్క ఇల్లు, అన్ని అపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీస్. ఇవే
మళ్ళీ ఇల్లు. దిగిపోయాం దిగాం కొడతాడు గట్టి కొట్టాడు ఇటు తల్లి. ఇటు ఒకసారి కొట్టాడు, 2-3 సార్లు కొడతారు ఎవరన్నా. స్లోలీ కూల్ స్లో. సో కేమ్ టు ఢిల్లీ. మొత్తం ఎటు చూసిన ఫ్లైట్లే కనపడుతున్నాయి అనుకుంటా నాకు, అదేంటో కానీ మొత్తానికి నేను కౌంట్ చేసే కొద్దీ ఫ్లైట్లు కనపడతా ఉన్నాయి కొత్తగా. ప్రస్తుతానికైతే 23 కనపడినాయి నాకు. ఇదిగోండి ఇంకోటి కనపడుతుంది 24. దాని పక్కనే ఇంకోటి ఉంది 25. ఇంకా ఎన్ని ఉన్నాయో. దాని పక్కన ఇంకోటి ఉంది 26. 26 ఫ్లైట్స్లో 2 ప్రైవేట్. ఎన్ని ఉన్నాయిరా బాబు, ఢిల్లీ అంటేనే ఫ్లైట్స్ అనుకుంటా, ఫ్లైట్స్ అడ్డ. జస్ట్ రీచ్డ్ ఢిల్లీ. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలి. జస్ట్ రీచ్డ్ ఢిల్లీ. బస్సు వెయిటింగ్ మా కోసం. వెళ్ళి ఇప్పుడు ఆ బస్సు ఎక్కాలి. ఆడు తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో దింపుతాడు. దింపని తర్వాత ఎయిర్పోర్ట్ చూసి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసాం. ఇప్పుడు ఈ లేన్ సెక్షన్ పెట్టారంటే చాక్లెట్ సెక్షన్ పెట్టారు. ఒక చిన్న టైప్ షాపింగ్. ఆ షాపింగ్ కూడా వచ్చేసి చాక్లెట్ సెక్షన్కి వచ్చారు అందరూ. మేము చాక్లెట్స్ బ్యాచ్, చిన్నపిల్లల బ్యాచ్ మేము. సో మేము వచ్చేసి చాక్లెట్ తీసుకుందామని. ఎక్కడ చూసినా ఎక్కువ రేటే. ఏంటి అన్నీ 4 మోర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మన బడ్జెట్లోనే ఏదీ లేదు. అన్నీ ఓవర్ బడ్జెట్లో ఉన్నాయి. బై 2 1 ఫ్రీ. 3,000 అంటారు ఫ్రెండ్స్. చూడండి అసలు ఏదన్నా తక్కువ ఉంటుంది ఒకటి తీసుకుందామంటే 4,000కి తక్కువ ఏది లేదు. బై 2 1 ఫ్రీ అంట. ఏమన్నా అంటే ఎంత? 2,180. ఏం తీసేది ఒక్కటి తక్కువలో నాకైతే. ఇది మాత్రం ఒక 1,000 రూపాయల్లో ఉంది. ఇది మాత్రం ఇది ఒక్కటే నేను చూసినట్టు తక్కువ. 2 for 1,600 అంటే 800 పడింది. 800 కాదు, యూనిట్ ప్రైస్ 1000 అంటున్నారుగా. 2 కొంటే కనుక 1,600 పడుతుంది, ఒక్కరికి 800 పడుతుంది. ఇంకా వేరే కూడా చూద్దాం. ఏవి బాగోపోతే లాస్ట్ దీనికి వద్దాం. ఇక 2 కొంటే తక్కువ పడుతుంది, ఒకటే కొంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అది ఉంది. 2 కొంటే 1,600, ఒకటి కొంటే 1,000 రూపాయలు. 800 పడుతుంది ఒక్కొక్కరు. అక్కడ చూడండి మేడం, మీకు కింద పడుద్ది. మీకు ప్రైస్ కిందే ఉంటుంది. అదిగోండి 3 కొంటే 4,360. ఒక్కొక్కటి అయితే 2,180 రూపాయలు. ఢిల్లీ కదా మేడం, ఎంతైనా క్యాపిటల్ సిటీగా. ఒక్కరిన తక్కువ ఉంటుందేమో అని చూస్తున్నా. రమణి, తక్కువలో తక్కువ ఏదైనా ఉంటా అంటే ఇది ఒకటే 520 రూపాయలు కాదు, ఒక పీసే. డైరీ మిల్క్ ఫర్ 2,000. It's on offer, sir. Buy 2 1 and this one is buy anything you are getting 20% off. This one you get 1,700 పడుతుంది. 1,700 పడుతుంది ఫ్రెండ్స్. అసలు తక్కువ ఏమైనా వద్దా అంటే ఏమీ లేవు. అన్నీ మినిమం 2 కొనండి 3 కొనండి అని చెప్పి 3,000 వేసేస్తున్నారు.
అవును అరుణ చేయవా ఒకసారి పెర్ర చూద్దాం. అరుణతో మాట్లాడదాం. అరుణ్తోనా హరితోనా? అదే సేమ్ భయపడ్డా. ఎక్కడ ఎంత ఉంది చూడు. 9:30 ఒక్కొక్కటి అయితే అక్కడ 1400 అంటే 700 రూపాయలు. అక్కడ ఎంత పడింది? ఎంత పడింది? 1000 రూపాయలు పడింది. ఇది 700 రూపాయలు. వైట్ This? నీ చూసి జరగండి ఇంకేమైనా ఉన్నాయో చూస్తాం వెరైటీగా. ఈ బాక్స్ తీసుకెళ్దామా? తక్కువ అంటే ఇవే ఉన్నాయి మరి. 700 పడుతుంది. ఎన్ని లేవు 700 అంటే అది 800 అవి ఎక్కువ వచ్చాయి కదా. సరే పా అదే తీసుకుందాం. మరి తారు చిన్నయ్యా మరి అదే కానీ నేను తీసుకుంటాను. అదే తీసుకుందాం పా. ఇట్లాంటి మన మోడల్లో ఉన్నాయి విజయవాడలో. టాయ్ బర్డ్స్ ఉన్న తీసుకుంటే వద్దాం. ఇదిగో మా సార్ బ్యాగ్ వచ్చేసింది, మా ఫ్రెండ్ బ్యాగ్ వచ్చేసింది, నా బ్యాగే ఇంకా రాలేదు. చూడు 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 చూసా ఏదో అన్ని బ్యాగ్ ఉందండి. ఇది నాదే అనుకుంటా. అది లగేజ్ తీసుకో మళ్ళీ వెళ్ళిపోతాయి అన్నీ తీసుకో వచ్చాం లగేజ్. సారీ నా బ్యాగ్ ఆల్రెడీ తీసాడు, ఇక్కడే ఉంది. నాకు దీని ముందర ఒక బ్యాగ్ ఉంది, దానివల్ల కనపడలేదు అన్నమాట బేసిక్. సో ఆల్మోస్ట్ అందరి బ్యాగులు వచ్చేసినట్టే దీన్ని బట్టి. బెల్ట్ 11th బెల్ట్ ఎక్కడ నుంచి బయటకు అదిగోండి ఎదురుగా ఎదురుగా ఇటు ఇటు. సో మొత్తానికి అందరి బ్యాగులు దొరికేసినట్టే ఈజీగా. సాయి అన్న బ్యాగ్ ఏముంది? బయట అనుకున్నా అట్లాంటిది లగేజ్ తీసుకునేమో ఉద్దేశం లేదులే ఆ రేట్లు చూసాక. చాక్లెట్సా? ఆ రేటు చూస్తాం కంటే వదిలేసుకోవడం బెటరు. తీసేసుకున్నారు, దేంట్లో పెట్టారు? తీసుకుందామని చూస్తే రేట్ ఎక్కువ. తీసేసుకున్నారు అప్పుడే. ఇప్పుడు ఆయన తీసుకొని రాత్రి అంతా హైదరాబాద్లో ఉండి ఫ్రెండ్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేసి రేపు వచ్చిన రేపు సాయంత్రం బయలుదేరుతారు. హోటల్ ఆగిపో. హాయ్ ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళందరూ, మా సార్లందరూ, మాతో వచ్చిన వాళ్ళందరూ బాటిల్స్ కొనటంలో బిజీగా ఉన్నారు. ఎవరి కాళ్ళు. నేను ఒక్కడనే. నేను వెళ్ళి వచ్చేసి నేను మా సార్ మేమిద్దరం వరకే కొన్నాం. చాక్లెట్ బ్యాచ్ మేమిద్దరం చాక్లెట్ బ్యాచ్. అందుకే చాక్లెట్స్ తీసేసుకున్నాం ఆల్రెడీ పుకెట్లోనే. మిగతా వాళ్ళు పుకెట్లో కొంటే ఇక్కడ పట్టుకుంటారు కాబట్టి ఢిల్లీలోనే కొంటున్నారు మా వాళ్ళు. మా సార్లు, మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అందరూ ఎగబడుతున్నారు తీసుకోవడానికి. మేము చాక్లెట్స్ బ్యాచ్ కదా, మేము ఆల్రెడీ ముందే కొనేసాం పుకెట్లో. సో వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట మేమందరం. చెప్పాలంటే పుకెట్లో కూడా ఇన్ని బాటిల్స్ లేవు. పుకెట్ ఎయిర్పోర్ట్లో కూడా ఇన్ని లేవు. వాళ్ళు ఇన్ని చిన్ని చిన్ని బాటిల్స్ చూపించారు పుకెట్లో. ఇక్కడ మాత్రం ఫుల్కి తక్కువ లేదు, అసలు ఫుల్కి తక్కువ లేదు. అండ్ బాటిల్ వచ్చి 5,000కి తక్కువ లేదు. మినిమం 5,000. 1 బాటిల్ 2 కాదు, 1 బాటిల్ మినిమం 500 ఇక్కడ రేటు. ఏదైనా తీసుకోండి మీరు, మినిమం 5,000. సారీ 500 అన్నాను నేను, సారీ 500 కాదు 5,000. 500 కాదు, 500కి ఏ బాటిల్ రాదు. నేను ఏదో ఆలోచనలో చెప్పినట్టున్నా 500 అని. మినిమం బాటిల్ వచ్చి 5,000. ఇక్కడ ఎట్లాగో మాకు 8:30కి ఫ్లైట్, 5:30 అయింది, 5:40 అయింది, 5:36 ఇంకా 3 గంటలు ఉంది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ఎట్లాగో లోపలికి వెళ్ళినా 3 గంటలు వెయిట్ చేయటమేగా. వీళ్ళందరూ తీసుకున్నాక గేట్ దగ్గరికి వెళ్ళి ఇవి చెక్ ఇన్ చేసి లగేజ్, మా దగ్గర లగేజ్ ఉన్నాయి, ఈ లగేజ్ మళ్ళీ చెక్ ఇన్ చేసి మళ్ళీ వెరిఫై చేసి లోపలికి వెళ్ళి అక్కడ గేట్ దగ్గర కూర్చోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి మా 3 hours టైం అయిపోద్ది. ఎందుకంటే పుకెట్లో ఎగ్జాక్ట్ టైంకి మేము వెళ్ళాం. 1:30కి గేట్ లోపలికి వెళ్ళాం, ఓపెన్ చేసాడు. 1:30కి కదలే కానీ 12:30కి, అరౌండ్ 12:30 ఆ టైం. అంటే ఇండియన్ టైంకి వచ్చేప్పటికి నాకు అక్కడ టైం ఇక్కడ టైం కొంచెం 1.5 hour డిఫరెన్స్ కదా. సో 1:30కి ఫ్లైట్ అక్కడ పుకెట్లో. మేము అరౌండ్ గేట్ లోపలికి 12:30, 12:45 ఆ రేంజ్లోకి వెళ్ళాము. గేట్ లోపలికి అప్పటిదాకా షాపింగ్ చేశారు. అంటే మేము కూడా షాపింగ్ చేసిన చాక్లెట్లు కొని
సో ఎప్పుడైతే లోపలికి వెళ్ళామో కరెక్ట్గా అప్పుడే వాడు గేట్ ఓపెన్ చేసి ఫ్లైట్లోకి ఎక్కించేసాడు. సో ప్రాసెస్ అంతా టైం పట్టుద్ది కాబట్టి మేము కొనేసాము. ప్రాసెస్ అంతా టైం పట్టుద్ది కాబట్టి మేము తీసేసుకున్నాం. ఆ టైం సరిపోద్ది. ఇక్కడ కూడా సేమ్ సరిపోద్ది, 3 గంటలు కాబట్టి ఇంకా వీళ్ళన్నీ తీసుకొని లగేజ్ కలెక్ట్ చేసుకొని అంతా టైం సరిపోద్ది. సో గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ అక్కడ ఉంది మేడం, ఇక్కడ కాదు బ్యాగ్. అదిగోండి ఇదే, ఆయన అటు సైడ్ పెట్టుంటారు 11లో. సో గెట్ బ్యాక్ టు యూ అంటే ప్రాసెస్ దగ్గరికి మేము మళ్ళీ వీడియో తీస్తా. వీళ్ళందరూ కొంటున్నారు, వెయిటింగ్లోనే ఉన్నాము. సో ఫ్రెండ్స్, ఇదే మేము ఎక్కబోయే ఇండిగో ఫ్లైట్. సో ఫ్రమ్ ఢిల్లీ టు హైదరాబాద్. సో ఇదిగో దాని ఫ్యాను. మొత్తం ఇప్పుడు ఫ్లైట్ అంతా చూపిపోతున్నా, ఎందుకంటే పొద్దునైతే అక్కడ అంతా ఆపాడు కానీ పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్. ఇప్పుడు ఎవడ ఆపట్లేదు. సో అంతా తీయగలుగుతున్నా. ఆయన ఆపడు, ఆయన కోసం మనం ఆకాల్సి వస్తుంది. ఎక్కండి, ఆయన ఫ్లైట్ ఆపడు. బేసిక్గా వచ్చేసాం, ఫ్లైట్ ఎక్కుతున్నా. ఇప్పుడు ఫోటోలను దిగాం కానీ ఏం లేదు ఇక్కడ. సో బాయ్ టు ఢిల్లీ నౌ, రీచింగ్ హైదరాబాద్ అగైన్. అది కూడా మళ్ళీ అక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి హైదరాబాద్ నుంచి. అంటే అది ఫ్లైట్ కాదు, అది వయా కార్ జర్నీ. సో ఫైనలీ అరైవ్ టు ఫ్లైట్. సీ యూ బ్యాక్. గుడ్ ఈవినింగ్, నెక్స్ట్ వీడియో. వీడి పక్కన పొద్దున ఎవరు లేరు. ఏరా శశి, పొద్దున నీ పక్కన ఎవరు లేరు, లాస్ట్లోకి వచ్చారు. ఇప్పుడు లాస్ట్ అయిపోయి ఉంటుంది. నువ్వు లక్కీ ఫెలోరా. అయితే ఈ బ్యాగ్ అటు పెట్టన్నా, ఖాళీ ఆడి దగ్గర ఎవరు లేరు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్లో కూర్చున్నాం ఏదప్పుడు మధ్యాహ్నం ఫ్లైట్లో వచ్చి అంతేగా మధ్యాహ్నం ఫ్లైట్లో మిడిల్లో కూర్చున్నాం. లాస్ట్ మా వెనకాల ఎమర్జెన్సీ తప్ప ఇంకేమీ లేదు. అదే కానీ అనేది అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి మేమే లాస్ట్. మా వెనకాల ఎమర్జెన్సీ డోర్ తప్ప ఇంకేమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఎయిర్ హాస్టల్ కోసం లేదు, వెళ్ళిపోయింది. ఫస్ట్కి వెళ్ళిపోయింది పాపం. మేము వెళ్ళిపోయినా ఎవరికి తెలియదు తెలుసా. వాళ్ళతో తీసుకోండి, నేనే తీసుకుంటా, మీరు తీసుకోపోయినా. నాకు ఫాలోవర్స్ కావాలి. అది కష్టం. అప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు మనమే ఫస్ట్ వెళ్తాం కాబట్టి అంటున్నారుగా ఎయిర్ హాస్టల్స్ ఫోటో కావాలంట. ఏంటిది? సర్లే, మీరు అన్నారంటే అది అవదేమో అని నాకు భయం. నాకు ఇంట్రెస్ట్ లేదు ఇన్స్టాగ్రామ్ మీద. మొత్తం చేస్తాను కానీ నా తల ప్రాంతం తోకొద్ది. ఏదో లైటింగ్ బాగుందని చేస్తున్నా అంతే. సో ఇప్పుడు వచ్చింది విండో సీట్. పొద్దున ఏమి కనపడలే, అంటే ఉన్నాయి పొద్దున కూడా, కాకపోతే లైటింగ్ లేదు. ఇప్పుడు అట్లీస్ట్ లైటింగ్ ఉంది. సిటీ చూడండి ఎంత బాగుందో ఢిల్లీ సిటీ. హైదరాబాద్ అయితే ఇంకా తిరిగిపోతుంది, మొత్తం అన్ని ఎలిగా ఉంటుంది హైదరాబాద్ అయితే. ఇక్కడ కాబట్టి అవును, వచ్చేస్తుంది హైదరాబాద్ వస్తుందన్న. ఇక ఫైనల్గా హైదరాబాద్కి అయితే వచ్చేసాము. అండ్ ఎయిర్ హోస్టెస్తో దిగాలన్న మా డ్రీమ్ నిజమైంది. ఎయిర్ హోస్టెస్తో చక్కగా ఫోటో దిగాము. మా ఫ్రెండ్ దిగింది అండ్ నేను దిగాను హ్యాపీగా. అండ్ అట్లాగే వాళ్ళ ఫోన్ నుంచి కూడా మమ్మల్ని ఫొటోస్ తీసుకున్నారు. అట్లాగే మా బోర్డింగ్ పాస్ నెంబర్స్ కూడా రాసుకున్నారు, గుడ్ కస్టమర్స్ అని రేటింగ్ ఇవ్వటానికి. సో సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్. ఎయిర్ హోస్టెస్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు.
చూసారుగా టైం వచ్చేసి 10:30 అవుతుంది. 10:30 అవుతుంది. అయినా చాలా ఫ్లైట్స్ ఉన్నాయి ఇంకా, ఎయిర్ ఇండియా, ఇండిగో అంటూ. చాలా ఫ్లైట్స్ రెడీగా ఉన్నాయి. చాలా ఫ్లైట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. అంటే మాకు కాదు, వేరే వేరే చోట్లకి వెళ్తాకి. మాది అయిపోయింది ట్రిప్ ఇక్కడితో అంటే ఇంకా కావాలా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి, మళ్ళీ అక్కడ నుంచి నా బండి తీసుకుని మా ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ట్రిప్ ఎండ్ అయినట్టు. అప్పుడు దాకా నా ట్రిప్ కంటిన్యూసే. ఈవి ట్రిప్ అరే నువ్వు ఎంజాయ్ చేసావు. ఇలా వీడియో తీస్తూ ఏం చేశానంటే నా రెండో ఫోన్ ఫ్లైట్లో మర్చిపోయా. అది బయటకు వచ్చేదాకా నాకు గుర్తుకు రాలేదు. వెంటనే బయట ఉన్న ఇండిగో హెల్ప్ డెస్క్ వాళ్ళకి చెప్పాము ఇట్లా నా ఫోన్ ఫ్లైట్లో మర్చిపోయా అని. 1 వీక్ తర్వాత నా ఫోన్ నాకు తిరిగి వచ్చింది. ఈ 1 వీక్ వాళ్ళకి ఫోన్ చేసి నా బోర్డింగ్ పాసు, నా ఫోను ఏం బ్రాండు, ఎలా ఉంటుంది అని మొత్తం వాళ్ళకి నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే 1 వీక్ తర్వాత అక్కడికి మా బ్రదర్ వెళ్తే, మా కజిన్ బ్రదర్ అక్కడికి వెళ్తే ఫోన్ కలెక్ట్ చేసుకున్నాడు. లెటర్లు రాసి అవన్నీ రాసి నానా తతంగం. 1 వీక్ తర్వాత మళ్ళీ నా ఫోన్ నా దగ్గరకు వచ్చింది. రాదేమో అనుకుని భయపడ్డా, బట్ ఫైనల్గా అయితే నా ఫోన్ నాకు తిరిగి వచ్చింది. అంటే బ్యాగేజ్ రీక్లెయిమ్, మా బ్యాగేజ్ ఉంది కదా, ఇప్పుడు అది తీసుకున్న తర్వాత మేము బయటికి వెళ్ళాలి. అండ్ వీళ్ళతోనే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి పుకెట్ ట్రిప్కి. అండ్ ఎండ్ అయిపోయింది ఇక్కడితో. ఇక్కడ నుంచి విడిపోయి ఎవరి కార్స్లో, ఎవరి వెహికల్స్లో వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇక్కడ నుంచి మేము విడిపోయాం. అండ్ మై ట్రిప్ ఎండెడ్ హియర్ ఫ్రమ్ పుకెట్. షేర్ చేయండి అబ్బా, లైక్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాక్స్ లైఫ్ హరీష్.